బాగుందా మీటింగ్? ఇక ఆ బిల్డింగ్ వెనకాల నేను చదువుకున్న కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్. ఇక్కడే చదువుకున్నా, ఇబ్రాహీంపట్నంలో. డిగ్రీ ఇక్కడే చదువుకున్నా. 2010 నుంచి 2010 వరకు నేను చదువుకున్నా. చదువు చక్కగా అయితే అది గుర్తుకు పడేది చదవలే కాబట్టి 2010లో నా డిగ్రీ అయిపోగొట్టిన, అటెండ్ చేసి బలవంతంగా. నేను 2010లో జాబ్లో ఎక్కిన, మెడికల్ రేపు. అక్కడి నుంచి 11 ఏళ్ళు జాబ్ చేసిన. 4500 బ్యాచులర్గా, 50,000 రూపాయలు నా ఐఎస్ సాలరీ, తెలంగాణ మేనేజర్గా. 50,000 రూపాయలు సాలరీ వచ్చేటప్పుడు నా లైఫ్ ఎట్లుందో 4,500 వచ్చేటప్పుడు కూడా సేమ్ అట్లే ఉంది. మీకు అందరికీ తెలిసినటువంటి పాయింటే, జాబులో మిగిలిచ్చేది ఏముండదు, ఉన్నేటి కట్టడం సరిపోతుంది. ఎస్ ఆర్ నో? నాది అట్లే ఉన్నది. అట్లే ఉండి నాకు ఒకటే ఆలోచన ఏముండదని, ఇంకొక ఇన్కమ్ కానీ ఇంకోటి చేయాలనే కానీ ఆలోచన ఎప్పుడు రాలేదు. కానీ ఉన్న జాబ్లోనే ప్రమోషన్ కోసం పరిగెత్తేది, ఓటీలు చేయటం, కొంచెం ఇన్సెంటివ్ కోసం పరిగెత్తడం, 4 డాక్టర్ని కలవమంటుంటే ఇంకో 2 ఎక్స్ట్రా కలవటం, బిజినెస్ ఎక్కువ వస్తే 2 రూపాయలు ఎక్కువ వస్తే చిట్టేసుకోవచ్చు, ఏమన్నా ఉంటే ఖర్చులు ఉంటే తీర్చుకోవచ్చు. ఈ మైండ్ సెట్ తోటి ఉన్నా. 2013లో కొంచెం వర్క్ చూసి నాకు ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ మేనేజర్గా ఉన్నా. మళ్ళీ తెలంగాణకు వచ్చినాక తెలంగాణ మొత్తానికి మేనేజర్గా 50,000 శాలరీ ఇచ్చారు. అది 15,000 లాక్డౌన్లో పడిపోయిన తర్వాత నాకంటే ముందు మాట్లాడినటువంటి నా క్లాస్మేట్ బాలం సీన్ సారు ఈ గొప్ప ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేయడం జరిగింది. ఫోన్ ద్వారా, జస్ట్ ఫోన్లో మెసేజ్ పెట్టిండు. మీ అందరిలాగా నేను కూడా వెస్టేజ్ గూగుల్లో కొట్టి ఇది సబ్ల కంపెనీ అనుకుని ఒక 4 నెలల దాకా నేను లైవ్ తీసుకున్నా. 4 నెలల తర్వాత నన్ను బలవంతంగా ఒక మీటింగ్కు, ఆ బలవంతంగా నేను ఎందుకు పోయినా అంటే, సీన్ సార్ నేను ఉద్యోగం వదిలేస్తున్నారా అన్నాడు. వాడు ఉద్యోగం ట్రై చేసినప్పుడే నేను అనుకున్నా సీనియానికి వస్తుంది, నాకు రాదని చెప్పి నేను ట్రై కూడా చేయలేదు ఉద్యోగం. వాడు ట్రై చేసుకుని కొట్టిండు. సీన్ సారు డిగ్రీలో చాలా సైలెంట్గా ఉంటాడు. నేను ఘోరంగా ఏడిపించుకోను వాళ్ళు. నేను చూస్తేనే భయపడతాడు, ఏడిపించేది, సెటైల్ వేసేది బాగా. అట్లాంటి వాడు నాకు వచ్చి ఇది కంపెనీలో జాయిన్ అంటే సీనియానికి కనుక అన్నట్టు ఉండే నా మైండ్లో. అట్లా నేను గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టింది, కానీ ఈ కంపెనీ ఏంది మళ్ళీ అన్నట్టు ఒక 4 మంత్స్ దాకా నేను వినలేదు. రోజు మా ఇంటికి వచ్చి చెప్పినా నేను వినకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, నా ఇంట పడుతుంది కాబట్టి దాని విలువ నాకు అర్థం కాల. నెంబర్ 2, ఇట్లాంటివన్నీ ఫేక్. ఈ 2 విషయాలతో వెళ్ళలేదు. ఒకసారి ఇందాక మీకు ఇంట్రడ్యూస్ చేసింది కదా భిక్షం సార్ మాల్లో మీటింగ్ పెడితే, పాండు సార్ బండి నడుపుకున్నాడు, సీన్ సార్ వెనక కూర్చున్నాడు, నన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకుపోయాడు. ఆ బండి కూడా నాదే, అందులో పెట్రోల్ కూడా నాతో పంపించింది. తీసుకుపోయి మాల్ మీటింగ్లో కూర్చోబెట్టినాక రమేష్ సారు, తర్వాత నాగరాజ్ సారు, లింగయ్య సారు, భిక్షం సార్ వీళ్ళందరూ మాట్లాడినాక, భిక్షం సార్ ఒక్కడు మాట్లాడుకుంటే ఈ బిజినెస్ ఎట్లుంటుంది, వాళ్ళందరూ మాట్లాడినాక నాకు ఏమర్థమైందంటే ఇలా మునిగేది లేదు, ముంచేది లేదు ఒకటి అర్థమైంది. ఇంటికి వచ్చినాక కొంచెం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటివి, దీనికి ఉన్నటువంటి చరిత్రని చదువుకున్నా. ఈ గ్యాప్లో ఎంఎస్ఆర్ గారిని మా ఊరికి తీసుకురావడం జరిగింది. మా అప్లయన్స్ వెంకట్ సారు, పాండు సారు, సీన్ సారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఊళ్ళో తీసుకొస్తే నా మైండ్ ఎట్లుండంటే, తెలంగాణ మేనేజర్ అని చెప్పుకుంటారు ఖచ్చితంగా, మా వాడు పెద్ద తోపు సార్ అని. సార్ వస్తే బాగుండదని చెప్పి నేను మావోతో బతిలాడి పెద్ద పాంప్లెట్లు వేయించి ఊళ్ళో 40 మందిని కూర్చోబెట్టిన ఒక స్కూల్లో. ఇక నేను ఏమనుకుంటున్నా అంటే, ఎంఎస్ఆర్ షాక్ అవుతాడు నా టీం చూస్తే. ఆయన ఎంత కష్టపడ్డా కూడా నాలాంటి వాడు దొరకకుండా వచ్చి నేను దొరకడం అదృష్టం అనుకుంటాడేమో అనుకున్నా. 40 మందిని కూర్చోబెట్టిన. మీటింగ్ కూడా సూపర్ అయింది. సార్ కూడా మొత్తం ఇన్కమ్ అంతా రాసిండు. నేను ఇంట్లో మీటింగ్ నేను ఇంటలేను, నేను కూర్చోబెట్టినట్టే అయిపోయినట్టు నా పని. నేను ఇంటలేను. ఈ ఎథిక్స్, వాల్యూస్ అవి కూడా అప్పుడు కూడా మాట్లాడిన సార్, కానీ మనకు అవి ఉన్నాయి కదా నెత్తి మీద. ఇల్లే మీటింగ్ అంతా అయిపోయింది. సార్ హైదరాబాద్ పోయినాక నేను అడిగినా, ఎట్లురా మన మీటింగ్, ఇప్పుడు పెట్టించున్నాను 40 మందితో. ఇంతవరకు మాట్లాడినాక ఇంటికి వచ్చినాక చూస్తే ఒక్కరు కూడా జాయిన్ కాలేదు. ఐడియా తీసుకోరు ఎవరు అంటే, మీటింగ్ సూపర్ ఉంది, ఆయన మాట్లాడి చూడు, ఆయనకు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. ఈయన భవిష్యత్తు ఉందని చెప్తున్నా. ఎవరు రాలే. ఇంకా మళ్ళీ మా ఊళ్ళో మీటింగ్ పెట్టలేదు. అక్కడి నుంచి సీన్ సారు, పాండు సారు, నేను వెంకట్ సారు, ఎంఎస్ఆర్ ఇచ్చినటువంటి డేట్లు పట్టుకొని ఈ ఫంక్షన్ హాల్లో ఫస్ట్ టైం నేను ఒకరోజు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడినా. ఎంఎస్ఆర్ గారు నన్ను పిలవడం జరిగింది. సైదుల్ సారు సేల్స్ మేనేజర్ అని ఒక ఆయన వచ్చి నన్ను పిలిస్తే, సుబే సార్ ఫస్ట్ టైం నేను చూడటం. ఆ రోజు నేను ఫస్ట్ టైం ఇదే స్టేజ్ మీద మాట్లాడినా మైక్ తీసుకొని. అప్పుడు నా వాయిస్ కూడా చాలా సన్న ఉంది. ఇప్పుడంటే మొత్తుకొని కూరట్కైనట్టు అయింది, కానీ అది ఇప్పుడు కూడా వింటా ఉంటాను నేను అప్పుడప్పుడు. నా వాయిస్ సన్న ఉండే అప్పుడు. ఆ రోజు కూడా నా దరిద్రం మీకు చెప్తాను, నా వీడియో పెడతా చూడండి. అలా నేను ఏం మాట్లాడినా అంటే, నా గురించి చెప్పుకోలే, మీరు అందరూ బిజినెస్లో డెవలప్ కావాలి, ఇలా గెలవాలి, కోచింగ్ ఇచ్చిన తెలియక. సార్ ఏమో సార్ అంతా చెప్పొద్దు, మీ పేరు చెప్పి దిగురా సార్ చెప్పిండే దిగిన. తెలవలే అప్పటి వరకు కూడా. 30 నుంచి 40 మీటింగ్లు. నేను మీకు అందరికి ఒకటే పాయింట్ చెప్తున్నా, సైదుల్ సారు, ఇప్పుడు మీరు అందరూ సైదుల్ సార్ అని ఎక్కడెక్కడో చూస్తుంటారు. నాకు కొంచెం రెస్పెక్ట్ ఉంది. వీటన్నిటికీ నెంబర్ 1 కారణం మీటింగ్. మీరు నాకు ఏమన్నా చెప్పరు, కానీ 30 నుంచి 40 మీటింగ్లు. ఈ గ్రహాలు పోతాను కూడా కారణం అదే. అయితే మీటింగ్లు పోతాను కారణం ఏం తెలుసా? నేను మీటింగ్ పోగానే ఎవరు మాట్లాడకపోయినా నాకు మైక్ ఇచ్చేస్తారు. నేను మైక్ కోసం పోయి వాళ్ళకి తెలిసి మైక్ ఇస్తే వస్తున్నాయి.
అట్లా ఏదో రకంగా నన్ను పడేసారు. నేను మీటింగ్ పోయినప్పుడల్లా సైదుల్ సార్ మేనేజర్ అంటే నాకు పెద్ద జాబ్ ఏం కాదు యాక్చువల్గా. ఈయన లేపేది నన్ను మేనేజర్, ఆ సీన్ గారు ఏం చెప్పిండో సార్కు అందరూ లేపుతాడు సార్ అని నేను బాగా లేపి నేనేం చేసేదంటే నేను ఇలా కోచింగ్ ఇచ్చేది పోయి నా గురించి చెప్పుకోపోయేది. ఇట్లా చేయాలి బిజినెస్, ఇట్లా చేయాలి బిజినెస్, ఇట్లా నేను చెప్పేది. బీబీ మేడం కూడా సార్ నువ్వు మాట్లాడితే మస్తు తింటారు సార్ అని వీళ్ళంతా కూర్చునేది. సీన్ సారు, పాండ్ సార్, వెంకట సార్ కూర్చొని నాతో మాట్లాడేది. నా ఇంకా సున్నా, నేను ఇంకా ఒక్కటి తప్ప అన్నీ చెప్పేది అప్పుడు. అయితే లాస్ట్లో ఎంఎస్ఆర్ మాట్లాడేటప్పుడు మాత్రం ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క విషయం, మనిషి అనేటోడు విలువలతో ఉండాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, అమ్మా నాన్న భూమి మీద తీసుకొచ్చడానికి ఏమైనా చేయాలి, మనం ఇలా ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ ఒక్కసారి కనెక్ట్ కాదని వస్తుంటే 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 అవి బాగా దిగినాయి మైండ్లో. ఇంకా సార్ నాకు కొంచెం ప్రయారిటీ ఇవ్వటం, మీటింగ్లలో డ్యూ గార్డెన్ డెమో నాకు చాలా హెల్ప్ చేసింది. మీకు వీడియో కూడా అది ఇప్పుడు నేను ఎప్పుడో చేసిన వీడియో అది. డ్యూ గార్డెన్ ప్రోడక్ట్ లేకపోతే నేను అంత తొందర స్టేజ్ మీదకి వచ్చేటోని కాదు. ఆ డెమో రావటం వల్ల ఇక్కడి నుంచి నన్ను చిలకలూరుపేట, నరసరావుపేట, నన్ను మేడం కూడా తెలిసి మన రాజశేఖర్ సార్ అలా మేడం సార్ మీరు మొత్తం డ్యూ గార్డెన్ స్పెషలిస్ట్ సార్, లేడీ స్పెషలిస్ట్ చేసింది. అట్లా స్టేజ్ మీదకి వచ్చిన అన్ని మాట్లాడేవి ఇవన్నీ ఉన్నాయి. కానీ మీకు అందరికి ఈ పాయింటే చెప్తున్నాను నేను. ఇప్పుడు నా దగ్గర మీరు అందరూ చూస్తారు కదా, సైదుల్ సార్ బాగా మాట్లాడతాడు, ఏదో జోకులు వేస్తారు ఇవన్నీ చెప్తారు కదా. ఇంతకంటే కంగారు జోకులు ముచ్చటేసేది. కానీ వెస్టీజ్లో డబ్బు రావడానికి నేను మాట్లాడిన కారణం కాదు. ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు విని అసలు ఒరిజినల్గా మనిషి ఎట్లుండాలి, బిజినెస్లో ఒక వ్యక్తి సక్సెస్ అయిందంటే ఇంకెవడన్నా సక్సెస్ అవ్వచ్చు. నేను సక్సెస్ కావాలంటే నా దగ్గర ఏముండాలనేది 30-40 మీటింగుల తర్వాత ఒక బూట్ క్యాంపుల సైదుల్ సార్ నువ్వు ఉద్యోగం వదిలేస్తే ఏం జరిగినా నేను చూసుకుంటాను 13,000 వచ్చినప్పుడు నా భుజం మీద చెప్పినప్పుడు నేను ఉద్యోగం వదిలేసినప్పుడు నా అప్పు 24 లక్షలు. మా నాన్న 7 గుంటల పొలం అమ్మిండు, 10 తులాల బంగారం బ్యాంకులు ఉంది, నా పిల్లలు చిన్న స్కూల్లో చదువుతున్నారు. ఆ టైంలో నేను ఉద్యోగం వదిలేసి ఇంకా నేను దేనికి సరెండర్ అయినా అంటే ఇప్పటిదాకా ఏంటంటే ఉద్యోగం ఉంది, వెస్టీజ్ ఉంది, ఇది చేసినా ఒకటే చేయకున్నా ఒకటని ఇది ఒక ఆప్షన్ లాగా చూసిన. అప్పుడు నాకేమైందంటే ఇది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. నాకు అప్పుడు అర్థమైంది ఎంఎస్ఆర్ నన్ను ఉద్యోగం ఎందుకు వదిలేమని అనేది. ఇంకో దారి ఉంటే మనం చెప్తున్న రకం కాదు. చూసుంటారు కదా నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తున్నాడు. ఇంకో దారి ఉంటే మనం చెప్తున్న రకం కాదు. మీటింగ్లలో మైక్ పట్టుకొని దంచుడు తప్ప పని మీద ఫోకస్ ఉండదు. పని మీద ఫోకస్ ఉండాలంటే ఉన్న కొమ్మని నరికేస్తే మూసుకొని పని చేస్తాం. ఏ సార్ నన్నేం నువ్వు బంద్ చేయమని చెప్పలేదు సార్, నువ్వు బంద్ చేస్తే నీ దగ్గర మాట్లాడే శక్తి ఉంది, కొన్ని మార్చుకుంటే మాత్రం నువ్వు ముందుకు వెళ్తావు అంటే ఆ రోజు నుంచి నేను ప్రామిస్ చెప్తున్నా, నన్ను నేను మార్చుకోవడం కోసం ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా పనిచేస్తా. ప్రతి సెకండ్ నేను ఆలోచిస్తా. నేను ఇగో వచ్చి తప్పట్లు నేను ఈ మేడం ప్లాన్ చెప్పిన రాలేదు అంటే నేనేమనుకుంటా అంటే ఆమె డబ్బు అవసరం లేక రాలేదా, ఈ బిజినెస్ అర్థం కాక రాలేదా, గట్టిగా అర్థం కాక రాలేదా, అర్థమైతే చెప్పక రాలేదా అంటే లోపం ఎక్కడ ఉంది? అగో అది పట్టుకున్నాను. తెలంగాణ సేల్స్ మేనేజర్ చిన్నగా ఫేడ్ అవుట్ అయిపోతే ఒరిజినల్ వెస్టీజియన్ బయటకు వస్తేనే ఈ బిజినెస్ లో సక్సెస్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ చిన్న చూసిరా ఇట్లా అంటాడు కాదు, మొదలు చిన్నగా ఇస్మార్ట్ శంకర్ పోయి అరుణ్ వస్తుంటాడు. మనకు కూడా ఇళ్ళకి ఇస్మార్ట్ శంకర్లే వస్తారు. వచ్చినప్పుడు అందరు ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తే ఇంత పొడి పాటలు పాడతలేరు. నేను అలా తప్పు పడతలేను. ఇప్పుడు ఏం అర్థం కాదు పాటలు పాడిన రోజు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ చెప్పులు పెంచుకోరి. లేకపోతే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో పాటలు పాడిన వాళ్ళందరూ ఒక దుకాణం అయిపోయారు. నేను సార్తో ఎప్పుడు భయపడుకుంటూ చెప్తా, సార్ తిరుమలరావు సార్ పేదోడు, ఆయన ఆగం కావద్దు, ఆయనకి ₹1,00,000 రావాలి, ఆయన పాటల దగ్గర చేద్దాంటే పాపం తిరుమలరావు సార్ ₹1,00,000 వచ్చిన రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆయన డ్యాన్స్ చేస్తాడు, ₹1,00,000 తెచ్చుతాడు. అయితే నా దగ్గర ఈ స్మార్ట్ శంకర్ ఏదైతే ఈ నెగిటివ్ మైండ్ ఉందో ఆ చిప్పు పోతానికి టైం పట్టింది. ఏం చేసినావు సార్ ఆ చిప్పు పోతుంది అంటే ఏం చేయలేదు. మీటింగ్లోకి వచ్చి కూర్చునేది. ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్కటి. ఒక మీటింగ్లో డ్రెస్ కోడ్ గురించి మాట్లాడేది, ఒక మీటింగ్లో మనిషి యొక్క అసలు ఒరిజినల్ ఒక మనిషిని ఇంకోటి రెస్పెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఎంత పెద్ద తోపు అయినా ఏం మాట్లాడితే అవతల రెస్పెక్ట్ చేస్తారు. నువ్వు అసలు సబ్జెక్ట్ విషయం పక్కన పెట్టి సార్, నీ మాట వినాలంటే నువ్వు అని కొంచెం అంటే అవతల కొంచెం అర్థమవుతట్టా, లేకపోతే వాళ్ళు కొంచెం అరే ఓకే అన్నట్టు చెప్పాలా లేదు సార్, అంటే యాక్సెప్ట్ చేసే విధంగా చెప్పాలా లేదా. మన మాట తీరప్పుడు ఎట్లుండదంటే ఏం చేస్తున్నావు ఊళ్ళో మేనేజర్, నా జాబు అది వదిలేసి వచ్చిన. ఏదేం జాబ్ బుడదా, నాకన్నా బుడదే కదా, మేనేజరే వదిలేసి వచ్చిన. నువ్వు రా ఇట్లా వస్తావు అను, అట్లా ఎత్తే ఇవన్నీ తగ్గుతానికి నాకు టైం పట్టింది. మీకు అందరికీ చెప్తున్నా, వెస్టీజ్లో నేను తగ్గించుకుంటానికే టైం పట్టింది, ఇన్కమ్ వస్తుంది టైం పట్టలే. అవన్నీ తగ్గిన తర్వాత ఒకసారి చెప్పింది సార్, సైదుల్ సార్ మీ దగ్గర చాలా తగ్గినాయి. ఇప్పటికీ మీటింగ్లలో చెప్పేది అన్నట్టు, సైదుల్ సార్కి ఇంత ముందుకు బాగా ఈగో ఉండేదని చెప్పిండు, నేను ఇప్పుడు చూస్తున్నా ఈగో లేనట్టు పడుతుంది అని చెప్పిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఓహో ఇప్పుడు లైన్లో పడ్డదని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా జనాన్ని బదనాం చేయలేదు, చేయను కూడా.
నా మీద చాలా కంప్లైంట్ వచ్చినాయి, రకరకాల రూమర్స్ వచ్చినాయి. కొంతమంది ఓర్చుకోనేళ్ళు, కొంతమంది ఓర్చునోళ్ళు, నా ముందర మాట్లాడేది వెనుక మాట్లాడేది, ఇవన్నీ నేను సార్తో కొన్నిసార్లు నా బాధ చెప్పుకున్నా. సార్ చెప్పినప్పుడల్లా ఒకటే మాట చెప్పేది, సార్ నువ్వు ఇప్పుడు కాదు, వెస్టీజ్లో ఉన్న రోజులు, భూమి మీద ఉన్న రోజులు నా ఒక మాట గుర్తుపెట్టుకో, చేసినోడు అలాగే ఉంటాడు, చేయనోడు అలాగే ఉంటాడు. చేసినోడు మీద ఎప్పుడు చేయనోడు ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకో, నువ్వు చేసే పని నువ్వు ఏడికి పోయినా నాకు పని కనబడదంటే చెయ్యాలి. అంతకుముందు మాత్రం నిజంగా చెప్తున్నా నేను చేస్తుంది కాదు, ఏడికి పోయినా చేస్తుంది కాదు. ఇది వేరే వాళ్ళ మీటింగ్, వాళ్ళు చేసుకుంటారు, మనం పోయి తినాలంతే. టోకెన్ 100 నేను ఇచ్చిన, నువ్వు ఇచ్చిన, నేనేం చేయాలి? నువ్వు 100 ఇచ్చిన, నేను 100 ఇచ్చిన, నేనేం చేయాలి? ఇది నా మైండ్ సెట్. ఇవన్నీ సార్ ఎంబడి నాకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఏంటంటే, ఎంఎస్ఆర్ గారు ఎంబడి నేను ఎక్కువ జర్నీ చేసిన. సార్ ఎక్కడైనా ఉండదు కానీ నేను ఫోన్ ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ సార్తో జర్నీ చేయడం వల్ల నా దగ్గర ఉన్నటువంటి లోపాలన్నీ స్టేజ్ మీద చెప్పే విలువలు కాకుండా ఒరిజినల్గా పాటించే విలువలు నేను నేర్చుకున్నా. మా నాన్న కొంచెం ప్రభావితం నా మీద ఉంది. మా ఆయన ఎప్పుడు ఒక బిడ్డ, మనిషి అంటోడు ఎప్పుడు కూడా భూమి మీద ఇట్లా పిడికనుకు పడ్డట్టు పడొద్దు బిడ్డ, పడి చచ్చిపోద్దురా, ఏమన్నా చెయ్యాలి. మన దగ్గర ఏమైనా నెత్తిల కట్ట ఉన్నప్పుడు, గనవకాడికెళ్ళి వంగిపోయినప్పుడు నెత్తిల గంపు ఉంటే వంగిపోవాలి. ఇవన్నీ కొంచెం నాయన చెప్పినాయి, ఎంఎస్ఆర్ చెప్పినాయి, నాకు ఫార్మాలో శ్రీపతి మల్లారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పినాయి. ఇవన్నీ కలిపి నాకు ఒకటే అర్థమైంది. అయితే మా నాయన మల్లారెడ్డి సార్ చెప్పినాడు అంత కాలే, కానీ ఇక్కడ నాకల మీద వచ్చిన వాడు ఎంఎస్ఆర్ చెప్పినాయి, నా మీద బాగా ప్రభావితం చూపినాయి. కేవలం సార్ మాటలు విని నన్ను నేను మార్చుకోవటం వల్లే ఈరోజు నా ముందు మీ ముందు నేను ఇక్కడ ఉన్నా. ఇదే స్టేజ్ మీద మా నాన్నకు నేను ఊళ్ళకి పోయి, నాయన నాకు 2 లక్షలు చెక్ వస్తుందని చెప్తే మిత్ ఎంత రాని అడిగిండు. మా ఆయన అట్లా అడిగితే మా నాన్నకు చూపెట్టాలని చెప్పి ఈ హాల్ ముందల 6 కార్లు ఓపెనింగ్ చేశారు. ఆ రోజు పుల్లయ్య సార్ కారు, శంకర్ సార్ కారు, సీన్ సార్ కారు, కేదార్ సార్ కారు, సత్యం సార్ కారు, నా కారు, 6 కార్లు ఓపెనింగ్ చేసిన రోజు మా నాయనని, మా అమ్మని, నాకు పిల్లనిచ్చిన అత్త మామని స్టేజ్ మీద తీసుకొచ్చి వీళ్ళందరూ పరిచయం చేసిన. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెస్టీజియన్సే, జర మా నాయనకి చెప్పురు నాకు డబ్బులు ఎంత వస్తున్నాయని చెప్తే అప్పుడు మా నాయన ఫుల్ హ్యాపీ. 24 లక్షలు అప్పు తెచ్చుకున్న వెస్టీజ్కి వచ్చి 10 తులాల బంగారం మా అత్తగారు పెట్టిన బ్యాంకులో ఉంటే అది బయటికి తీసుకొచ్చిన. నా పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసిన. మా నాన్న అమ్మినటువంటి 7 గుంటల పొలానికి 10 ఇంతలు 78 గుంటల పొలం తీసుకున్నా. వెస్టీజ్లో నేను తీసుకున్న మొదటి చెక్కు జూన్ 2020. అప్పుడు నాకు బలవంతంగా సీన్సార్ బిజినెస్ పర్చేజ్ చేస్తే 118 రూపాయలు నా అకౌంట్లో పడితే సీన్సార్ ఫోన్ చేసిన, సీనా లక్షలు పడతాయంటే కాదా, 1,18,00,000 పడ్డాయి, ప్లాట్ నువ్వు కొంటావా నేను కొనాలా అని అడిగాను. ఆయన గుర్తు లేకుండా వచ్చి నాతో మాట అన్నాడు, సైదులు నువ్వు, నేనేం జోక్ తోటి అన్నా, వాడు ఏమన్నా సైదులు నువ్వు పని చేస్తూనే ఉండు, దాని పక్కన సున్నాలు పెరుగుతూనే ఉంటాయి అన్నాడు. పెరిగినా లేదా? 118 రూపాయల కాడికి వెళ్ళి 13,000 వచ్చినప్పుడు నేను ఉద్యోగం వదిలేసిన. ఎంఎస్ఆర్ గారు చెప్పడం వల్ల నాకు కొంచెం బిజినెస్ గురించి కొంచెం భరోసా ఇచ్చినందువల్ల చాలా మంది లీడర్స్, ఇక్కడ ఒక్కరు కాదు సార్, ఏపీ తెలంగాణలో చాలా మంది లీడర్స్ నేను ఇట్లా నిలబడడానికి కారణం, నేను ఒక్కనే కారణం కాదు, నాకు డౌన్ లైన్స్ కూడా నేను మారడానికి కారణం, నా అప్ లైన్స్ కూడా, క్రాస్ లైన్స్ కూడా చాలా మంది వీడియోస్ అందరివి చూసినాక నేనేం క్వశ్చన్ చేసుకున్నా అంటే, నేను మారితేనే చెక్ వస్తుంది, జనాల మీద ఏడిస్తే చెక్ రాదు. విన్నర్ ఎప్పుడు విన్నింగ్ మీద ఫోకస్ చేయాలి, లూజర్ ఎప్పుడు విన్నర్ మీద ఫోకస్ చేస్తాడు. ఎస్ఆర్ఓ అండ్ ఇంకో మాట బలంగా నేను వెస్టీజ్లో విన్నా ఏంటంటే, నువ్వు వెస్టీజ్లో ఉంటే డబ్బు రాదు, నీలో వెస్టీజ్ ఉంటే డబ్బు వస్తుంది. నాలో వెస్టీజ్ ఉండాలి అంటే, పరిపూర్ణమైన వెస్టీజ్ నేను మారాలి అంటే, నోటితో చెప్పే విలువలు కాకుండా డ్రెస్ కోడ్ అంటే డ్రెస్ కోడ్తో రావాలి. అన్నం లాస్ట్లో తినాలి, అవసరం ఒకవేళ లేకపోయినా ఎండబెట్టుకోవాలన్నా కూడా నేను పక్కడు బందిగా సాటుకు పోయి తినుడు, ఎంఎస్ఆర్ ముందర యాక్టింగ్ చేసుడు, ఇవన్నీ నాకు అలవాటు లేకుండే. భగవంతుడు అది పెట్టిండు నాకు, ఈరోజు లేదు. సో అవి లేకుండా అయితే నేను మీకు ఎందుకు చెప్తున్నాను సార్, ఇవన్నీ నేను తోపునని చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా నా మాట అంగీకరించండి. ఒక్క రోజు కూడా ఎంఎస్ఆర్ ఉన్నా లేకపోయినా మీకు డౌట్ ఉంటే నా టీంని ఎక్కడైనా పక్కకు తీసుకెళ్ళి అడగండి, ఎవరినైనా అడగండి. ఒక్క రోజు కూడా యాక్టింగ్ చేయటం, సార్ వచ్చినప్పుడు డప్పు కొట్టడం, సార్ అవతల పోగానే అడగలిగా టీంకు వేరే నేర్పించడం, నాకు ఏ విలువలు అయితే సార్ నేర్పిండో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అయ్యే విలువలతో నా టీం నేర్పిస్తా. నా టీంలో ఎవరు వచ్చినా వాళ్ళకి అదే నేర్పిస్తా. ఇప్పటి వరకు ఏ ఒక్క టీం మెంబర్ కూడా నువ్వు ఏ టీము నా మీటింగ్ ఎందుకు వచ్చావు నేను అడగలేదు, ఫ్యూచర్లో కూడా అడగను. నేను మీకు కూడా అదే చెప్తున్నా, ఎవరు వచ్చినా కూడా నీ టీము నా టీం అనకండి. నీ మీటింగ్ ఇంటానికి వచ్చినట్టే నీకు అదృష్టం అది, అవునా కాదు సార్? ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నా ఓల్డ్ క్యారెక్టర్ సైదుల్ సార్ అది కాదు, పాత ఇస్మార్ట్ శంకర్నే నేను. ఎంఎస్ఆర్ గ్యారేజ్కి రాకపోతే నన్ను మార్చుకోవడానికి చాలా కష్టపడుతున్నా. ఇప్పుడు కూడా అదే దాంట్లోనే ఉన్నాను. నేను మారితే పిఎంసీఎం అవుతా, నేను మారితే 20 లక్షలకు వెళ్తా, నేను మారితే 30 లక్షలకు వెళ్తా. నేను మాత్రమే మారాలి, జనాలు అట్లనే ఉంటారు. జనాలు నిన్ను చూస్తే మారుతారు, నువ్వు చేస్తే మారుతారు తప్ప నువ్వు చెప్తే మారడు. ఏసారు నేను మళ్ళీ మీకు ప్రామిస్ చేస్తున్నా, ఇక్కడి నుంచి కూడా నేను మార్చుకుంటూనే పోతా ఫ్యూచర్లో. ఇప్పటిదాకా నేను తీసుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ వెస్టీజ్ ద్వారా 1,44 లక్షలు
నాకున్నటువంటి 4 డ్రీమ్స్ కంప్లీట్ ఫుల్ఫిల్ చేసుకున్నా, కార్ తీసుకున్నా, మా మిస్సెస్ని తీసుకొని ఫారెన్ ట్రిప్ పోయి వచ్చినా, నేను సింగిల్గా పోయినా. ఆగస్టులో మా అమ్మ నాన్నని ఫ్లైట్ ఎక్కించేసి ఒక 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే తిరుపతి కానీ ఏదైనా ఒక వేరే విలేజ్కి వెళ్ళి ఒక 5 స్టార్ హోటల్లో స్టే చేయాలి. మా నాన్నకు 5 స్టార్ హోటల్ అంటే పలకనీకి కూడా వస్తలేదు మనం చెప్తే. తీసుకుపోవాలి ఒకసారి, తీసుకుపోవచ్చా లేదా? ఆ 5 స్టార్ హోటల్ పోయి నువ్వు సెల్ఫీ దిగి ఇట్స్ బిర్యానీ టైం, ఇట్స్ కుబేరా టైం అని చెప్తే నాయన అమ్మ ఊళ్ళో ఉన్నారు అప్పుడు. ఎస్ఆర్ వాళ్ళతో ఒక్కసారి దిగి చూడు. నీకు వెస్టీజ్ పవర్ ఏందో తెలియాలంటే మీ అయ్యతో ఒకసారి ఫ్లైట్ ఎక్కు. అది డ్రీమ్ పెట్టుకొని చేస్తా సార్. ఇప్పుడు నేను ఎక్కిస్తా లేదా? 7 lakhs నేను తీసుకున్న ఐఎస్ చెక్, లాస్ట్ మంత్ చెక్ 4,92,000. వెస్టీజ్ ద్వారా టోటల్ తీసుకున్నది 1,44,00,000. నాకు ఇప్పుడు అప్పు లేదు. 2 ఎకరాల పొలం తీసుకున్నా. మీకు ప్రామిస్ చేస్తున్నా, ఆగస్టు 20 తారీఖు 2026. సార్ ఎప్పుడు? ఆగస్టు 20 తారీఖు 2026 నేను నా సొంత ఇంట్లో ఉంటా. ఒకవేళ 20 తారీఖు నేను నా సొంత ఇంట్లో ఉండకపోతే 21 తారీఖు నేను వెస్టీజ్ మానేస్తా. ప్రామిస్. ఇది నేను జోక్ చెప్తలేను, నా గురించి నాకు బాగా తెలుసు. మనం జర లైట్ తీసుకునే టైపు, ఏముందిలే అనే టైపు. అట్లా అనొద్దంటే మీ అందరు రేపు పొద్దుగాలు వచ్చి ఏమో చెప్తేవారా బోసిడికాయలు అని అడగాలని ఇట్లా చెప్తున్నా. మీరు ఎవరు అడగకపోయినా ఇగో ఈయనైతే అడుగుతారు, నన్ను వచ్చి వీడియో తీసుకుంటుంటాడు. హనుమంతన్ అయితే అడగాలా లేదా? స్టేజ్ మీద చెప్పడం వేరు, బయట నిలబడటం వేరు. ఎస్ఆర్నో ప్రాణం మొత్తం వెస్టీజ్లో పెట్టి పనిచేస్తున్నా. మీకు అందరు రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, జర కొంచెం దూరం వచ్చిన తర్వాత రకరకాల మైండ్ సెట్లు వస్తాయి జనాలకి. 1,00,000 దాటిన తర్వాత మాత్రం మైండ్ సెట్ మారుతాయి. అవన్నీ జర మార్చుకో. ఏమంటారు, అక్కడికి వచ్చిన తర్వాత అనుకోండి, నేను 1,00,000 రావడానికి ఏమేం పార్టీ స్టేజ్ దాకా వచ్చినా నేను ఒక్కనే చేయలేదు, అందరి యొక్క సహకారం వల్ల ఇక్కడ దాకా వచ్చిన అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎంఎస్ఆర్ అసోసియేషన్లో చాలా మంది ఫెయిల్ అయ్యారని సార్ ఇప్పటిదాకా చెప్పిండు. ఇంట్లో ఉండి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఇంట్లో ఉండి పాటించక. ఇక్కడ కూడా అంతే, నువ్వు అసోసియేషన్లో ఉంటే నీకు సక్సెస్ రాదు, నీ లోపల అసోసియేషన్ వాల్యూస్ ఉంటే సక్సెస్ వస్తుంది. ఎస్ఆర్లో మనస్ఫూర్తిగా మీరు ఎక్కడ నటించాల్సిన అవసరం, ఎవరి కోసం నటించాలి సార్? దేనికోసం వచ్చిన వీళ్ళకి చెప్పు. నా ముందర నటించినావు, ఎంఎస్ఆర్ ముందర నటించినావు. ఇంటికి పోతే సక్సెస్ ఎట్లా వస్తుంది? నటిస్తే పీవీలు రావుగా. నటిస్తే ఉద్యోగంలో జీతం వస్తుంది, ఈడ పీవీలు ఎడికెళ్ళి వస్తాయి. మీ అయ్య మూట కట్టి పెట్టినా ఏమన్నాడా? నువ్వు నటిస్తే నీ టీంకి అర్థం కదా సార్? సార్ చెప్పింది కదా ఇందాక, అప్ లైన్ తోటి కొంచెం అటు ఉన్నా నో ప్రాబ్లం, కానీ డౌన్ లైన్ గుండెల్లో పెట్టుకోవాలి. డౌన్ లైన్ కోసం పనిచేయాలి. అప్ లైన్ నుంచి పీవీలు రావు, నీకు డౌన్ లైన్ నుంచే వస్తాయి. ఎస్ఆర్ నో? అప్ లైన్కి దండం పెట్టు, నీకు అవకాశం ఇచ్చినందుకు రుణం తీర్చుకోకుండా పనిచేయ ఆయన కోసం. చాలా మంది యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అప్లైన్ దగ్గర ఉంటారు, అప్లైన్ తోటి డబ్బాలు కొట్టుకుంటే కింద వాళ్ళు పెడుతున్నారు. నా టీంలో కూడా అట్లా అంటుంది. అది మారితే సక్సెస్ గ్యారంటీ. నీ డౌన్ లైన్స్ నీ ఎమ్మడి ఉండాలి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బలం జనంలో ఉండాలి, సీఎం దగ్గర కాదు. అవునా కదా సార్? టీమును తయారు చేద్దాం, అందరం కలిసి బలమైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టిద్దాం. సార్ పడుతున్న కష్టానికి ముందు వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా చేస్తున్న హార్డ్ వర్క్ కొంచెం కింద వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ చేయకుండా కావాల్సిన విషయం మీద పోరాడితే తెలంగాణ ముఖ చిత్రం మార్చేటువంటి పవర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి ఉన్నది. ఉందా లేదా సార్? ఉందా లేదా? ఒక్క రోజు కాదు సార్, సార్ తోటి కార్లో కూర్చున్న ఒక మంచి మోటివేషన్ సాంగ్స్ పెట్టడం. సార్ ఎమ్మడి కూర్చుంటే సార్ మనం ఒక్క సంవత్సరం కానీ కష్టపడితే అందరూ జీవితాలు బయటపడతాయి సార్ అని 1-2 years బ్యాక్ ఊకే చెప్పే సార్ నాకు. ఒక్క సంవత్సరం మనం కష్టపడితే మనం అందరం బయటపడతాం సార్. నేనేమో సార్ నేనే పని చేస్తున్నా సార్, ఇగో నేను పొద్దుగాల వచ్చి మూటలు మోసిన సార్, ఎవరు టీం వాళ్ళు రాలేదు సార్ అని ఊకే స్టార్టింగ్లో ఊకే కంప్లైంట్ చేసేది. నాకేమో సార్ చెప్పినట్టు చేయడం అలవాటు. కొంతమంది వచ్చి అక్కడక్కడ మీద తిరిగేది. నేనేమన్నానంటే ఎవరు వస్తలేదు సార్ నువ్వు చెప్తే, సార్ రాను లానే ఉంటారు, నువ్వు ఈయనే ఉంటావు, నీ టీమే డెవలప్ అయిద్దని చెప్పినావు. అయ్యిందా? ఇప్పుడు 16 కార్లు నా టీంలో ఇచ్చాడు భగవంతుడు. సో ఎంఎస్ఆర్ గారి మాట నిజమైంది ఈరోజు. నేను అదే పట్టుకున్నా. ఇక ఫ్యూచర్లో కూడా నా మీద ఫోకస్ చేస్తే వాళ్ళ మీద నేను ఫోకస్ చేయను, గెలవటం మీద ఫోకస్ చేస్తా. ఎంఎస్ఆర్ నాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని, అదే స్ఫూర్తిని జనాల్లో నింపుతా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వెస్టీజ్ని గడప గడపకు తీసుకెస్తానికి పనిచేస్తా అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. ఇంత టైం ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు.